ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా వల్ల మీకు ఈ కంపెనీకి జరిగిన నష్టానికి బాధ్యతను నేను తీసుకుంటున్నాను. నాకు మీరిచ్చిన ఎండి పోస్ట్కి అలాగే నా ఉద్యోగానికి నేను రిజైన్ చేస్తున్నాను సార్. దయచేసి నా రిజిగ్నేషన్ని ఆమోదించండి విహారీ గారు. ఇప్పుడు నువ్వు రిజైన్ చేస్తే అర్థం ఏంటి కనకం? అర్థం ఏదైనా నేను ఆ ఎండి పోస్ట్కి అర్హురాల్ని కాదు. నా వల్ల మీరు చాలా నష్టపోయారు. ఈ కంపెనీకి చాలా లాస్ వచ్చింది. అలాని నీకు నువ్వే వివరణ ఇచ్చేసుకొని, నీకు నువ్వే అనేసుకొని, నీకు నువ్వే రిజిగ్నేషన్ రాసేసుకొని వచ్చి ఈ సమస్య నుంచి దూరంగా పారిపోతావా? లేదు విహారీ గారు, నేనుంటే మీకు నష్టాలు తప్పించి లాభాలేమీ రావు. ఎందుకు రావు? ఎందుకంటే నేను ఆ ఎండి పోస్ట్కి అన్ఫిట్. నువ్వు అన్ఫిట్ అయితే ఆ రోజు ఐటీ రైట్స్ అయినప్పుడు నన్నెలా నువ్వు సేవ్ చేసేదానివి? మన కంపెనీ నుంచి మిస్యూజ్ అయిన ఫండ్స్ని ఎలా వెనక్కి తీసుకొచ్చేదానివి? పెద్ద పెద్ద ఫారెన్ ఇన్వెస్టర్స్ని ఎలా నీ తెలివితేటలతో కన్విన్స్ చేయగలిగేదానివి? వీక్రాఫ్ట్ అనే బ్రాండ్ని గ్లోబల్ బ్రాండ్ని ఎలా చేయగలిగేదానివి? అవన్నీ అప్పుడు విహారీ గారు. ఏ అసలు ఈరోజు ఏమైంది? సరే, ప్రజెంటేషన్ అవ్వలేదు. 3 బ్యాంకుల వాళ్ళు మనల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు, అంతే కదా? మన దేశంలో 3 బ్యాంకులే లేవు కదా? అరే, ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి. చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటు నుంచి నేర్చుకుని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. మనం ఒక్కసారి ఓడిపోతే ఓటమిని ఒప్పుకొని తల దించుకొని మనం వెళ్ళిపోతామా? మనం మళ్ళీ ప్రయత్నించామా? మళ్ళీ శక్తిని కూడగట్టుకోమా? మళ్ళీ పరుగు మొదలు పెట్టామా? చెప్పు. అది కాదు విహారీ గారు. లక్ష్మి, నువ్వు నాకేం చెప్పద్దు. నాకు నీ మీద ఏమీ నమ్మకం ఏం పోలేదు. నువ్వు ఈ కంపెనీ కోసం, నా కోసం పడిన కష్టం నాకు గుర్తుంది. మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టు. ఓటమిని భయపడని వాళ్ళకే విజయం వరిస్తుందని గుర్తుపెట్టుకో. ఈసారి జరిగిన పొరపాట్లను గుర్తుంచుకొని పనిచేయి. నువ్వు మళ్ళీ ప్రయత్నించు. ఈసారి అవ్వలేదంటే అప్పుడు ఈ రిజిగ్నేషన్ని నేను ఆమోదిస్తాను. దయచేసి ఇంకొక ప్రయత్నం చేయి. నాకు తెలిసిన లక్ష్మి ఓటమిని అంగీకరించదు. ఇంతకంటే పెద్ద ప్రయత్నమే చేయి. ఇప్పుడు కోట్ చేసిన లోన్ కంటే ఎక్కువ లోనే వస్తుంది. నా మాట నమ్ము లక్ష్మి. వెళ్ళి నీ బుర్రలో లేనిపోని ఆలోచనలన్నీ కూడా తీసి పారేసి ఎలా మళ్ళీ బ్యాంకర్లని ఒప్పించాలో, ఎలా మళ్ళీ వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇవ్వాలో ఆ విధంగా వర్క్ చేయి. ఇది మొదటి ఫెయిల్యూర్ అని కసిగా తీసుకొని పంచే లక్ష్మి. ఖచ్చితంగా మనల్ని మాటలన్న వాళ్ళకి నువ్వే సమాధానం చెప్పగలవు. మనల్ని నమ్మని వాళ్ళకి నువ్వు మనమేంటో చూపించగలవు. వెళ్ళు, నువ్వు వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయి.